ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, భారతదేశమంతా గుర్తుంచుకోవాల్సిన రోజు ఇది. మహాత్మా గాంధీ పుట్టినరోజు. 155 సంవత్సరాలైంది ఆయన పుట్టి. ఆయన 1869లో అక్టోబర్ 2న పోర్బందర్లో పుట్టిన ఆయన భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం ఏ రకంగా పోరాడినాడని ప్రతి ఒక్క పౌరుడికి తెలిసిందే. ఈరోజు స్వేచ్ఛగా సంతోషంగా మనం ఉన్నామంటే వారు కాంగ్రెస్ పార్టీ ద్వారా మన దేశానికి స్వాతంత్ర పోరాటంలో ముఖ్యంగా అహింస తర్వాత సత్యంతో మొత్తం సాధిస్తామని నేర్పించి ముందు ఉండి మన దేశం కోసమే మన కోసము ప్రాణాలు వదిలిన ఆయన, ఇంత మంచి అశాంతి అయినటువంటి శాంతి వాతావరణంలో మన దేశాన్ని ఉంచినటువంటి ఆయన, ఆర్ఎస్ఎస్ వాదాలు కలిగి ఉన్నటువంటి గాడ్సే అనే అతను ఆయన్ను కాల్చి చంపడం ద్వారా మనం ఒక మహాత్ముని కోల్పోయినాము. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆయన అటువంటి గొప్ప మహానుభావుడు మనకు ఇచ్చినటువంటి స్వాతంత్రము ఏమైపోయింది. ఈరోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎవరైతే గాంధీ మహాత్మా గారిని చంపారో, ఏ సిద్ధాంతాలు ఉన్నటువంటి వారు గాంధీ మహాత్ముని మనకు స్వాతంత్ర భిక్ష పెట్టినటువంటి మహాత్మా గాంధీని చంపినారో వారి యొక్క సిద్ధాంతాలను వారి ఆర్ఎస్ఎస్ వాళ్ళని సమర్థిస్తూ ఇప్పుడున్న ప్రభుత్వము దేశంలో అశాంతి, ఏమాత్రము స్త్రీలకు గౌరవం లేకుండా ప్రతి ఒక్క సమస్యలతోనూ ఒకరికొకరికి మన దేశం ఎట్లాంటిది, కులమతాలకు అతీతమైనటువంటి లౌకిక రాజ్యం. ఇటువంటి లౌకిక రాజ్యాన్ని తీసేసి తన స్వార్థపరులు ఈ రకంగా తయారు చేస్తున్నాడని మేము బాధతో ఆయన పుట్టినరోజు ఆయనకైనా మీరైనా మహాత్మా గాంధీ గారు, మీరైనా ఇప్పుడున్న ప్రభుత్వానికి, ఈ జనతా పార్టీ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, వారి నాయకులకు సరైన జ్ఞానోదయం అయ్యేటట్టు మీరైనా చెప్పి ఈ దేశంలో శాంతియుతమైన వాతావరణం ఉండే విధంగా ప్రజలమందరము అన్నదమ్ముల వల్లే మన కులం లేదు, మతం లేదు, భారతదేశ పౌరులం అందరము మన అన్నదమ్ములము, ఎవరి ఇష్టాన్ని ప్రకారము వారు ఎవరు నమ్మిక ప్రకారము ఉన్నప్పటికీ ఒక సమయం వచ్చేప్పుడు అందరము మనం సహోదరులమనే విధంగా ఉండేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయమని. ఈ నిరుద్యోగ సమస్య ఉంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీరైనా కూడా వాళ్ళకు కళ్ళు తెరిపించండి అని ఒక వినతి పత్రాన్ని ఇక్కడ సమర్పించి మేమందరం కలిసి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది.